Mm. ॐ ॐ श्रीरामशरणं मम 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 ॐ ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాడు ముముక్షు వ్యవహార ప్రకరణంలో 8 సర్గలు సంపూర్ణం చేసుకొని 9వ సర్గలోకి 9వ సర్గలోకి ప్రవేశించాం. వశిష్ఠ భగవానుడు ఏమంటున్నారంటే 8వ సర్గ సారంగా సకల కారణ కార్య వివర్జితం నిజ వికల్పవశాదుపకల్పితం త్వం అనపేక్ష్య హి దైవమసన్మయం శ్రేయసుభాషయ పౌరుషముత్తమం. శుభమునందు ఆసక్తి గలవో రామ, ఈ దైవం అనేది ఒక వస్తువే కాదు, అది సత్తగలిగినది అంతకంటే కాదు, కేవలం అసత్స్వరూపమైనది. ఇది కేవలం నీ భ్రాంతి వల్ల మాత్రమే అనుభవానికి వస్తూ ఉన్నది. భ్రాంతి వల్ల కల్పించబడినది, భ్రాంతి వల్ల అనుభవానికి వస్తూ ఉన్నది. కాబట్టి దీనికి నిజానికి కార్యకారణాలు అనేవి ఏమి లేవు. ఒక కారణం అంటూ దీనికి ఉన్నది అని చెప్పి అనుకుంటే గనక ఆ కారణం భ్రాంతి తప్ప, తన భ్రాంతి తప్ప, తాను కోరుకుంటున్న మార్పు, ఆసక్తి అనే స్వభావం తప్ప దీనికి కారణం అంటూ ఏమీ లేదు. పరిణామాన్ని ఆశించే దగ్గర అన్యముందనే భ్రాంతి కల్పింపబడిన దగ్గర ఈ దైవం అనే దాని యొక్క ఉత్పత్తి కనపడుతూ ఉన్నది తప్ప అన్యమే వాస్తవం కాదు. కాబట్టి ఈ దైవం అనే శబ్దంతో చెప్పబడుతున్న దీనికి అస్తిత్వమే లేదు. కాబట్టి నన్నెవరో నడుపుతున్నారు, నాకు ఇలా జరగవలసి ఉండి జరిగింది ఇత్యాది మాటలు వదిలిపెట్టి పరమ శ్రేయస్సుని లక్షిస్తూ పని పూర్తి చేసుకోవాలి అని చెప్పినప్పుడు రాముడు మరలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. భగవన్ సర్వధర్మజ్ఞ ప్రతిష్టాఫలం ఆగతం యల్లోకే తద్వద బ్రహ్మం దైవం నామ కిముచ్యతే. భగవంతుడా, సమస్తమైన ధర్మాల గురించి స్పష్టంగా ఎరిగి ఉన్నవాడా, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, లోకంలో స్పష్టంగా అందరి నోటి వెంట వినపడే ఈ మాట, దైవం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అది ఫలరూపమైనదని వీరి మాటల్లో కూడా అర్థం అవుతుంది, దైవం ఇట్లా చేసింది అని. కానీ ఈ మాటకి మూలం ఎక్కడ? దైవం అనేది మరి ఉన్నదా లేదా? దీని గురించి ఇలా ఈ మాట ఇలా రావడానికి కారణం ఏమిటి అని రాముడు అడుగుగా వశిష్ఠ భగవానుడు ఇలా దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. పౌరుషం సర్వకార్యాణం కర్తృరాఘవనేతరత్ ఫలభోక్తృ చ సర్వత్ర నదైవం తత్ర కారణం. రాఘవ, సమస్తమైన పనుల్లో కూడా పురుషుని యొక్క స్పందనయే, పౌరుషమే కారణమై ఉన్నది తప్ప ఇతరమైనదంటూ అస్తిత్వం కలిగి లేనే లేదు. పురుషుని ఒక్కడికి మాత్రమే అస్తిత్వం ఉన్నదని మొదటనే నీకు చెప్పబడింది. అతని స్పందనను అనుసరించి అతడు
ఫలాన్ని పొందుతూ ఉన్నాడు తప్ప, అనుభవాన్ని పొందుతున్నాడు తప్ప అన్యం కాదు. ఈ స్పంద ఫలాన్నే దైవం అనే పేరుతో చెప్తూ ఉన్నారు. స్పందము మనో మాత్రమే కాబట్టి, మనస్సు పురుషుని కంటే వేరు కాదు కాబట్టి, మనస్సే పురుషుడు. ఆ పురుషుని యొక్క మనస్పందము అదే కర్మగా చెప్పబడుతున్నది కాబట్టి, ప్రయత్నంగా చెప్పబడుతున్నది కాబట్టి, అదే పౌరుషంగా చెప్పబడుతున్నది కాబట్టి, వీటికి భేదం అంటూ ఏమీ లేదు. అయితే ఈ క్షణం వరకు ఇంతకుముందు ఏది భ్రాంత భావంతో ఏ విధమైన స్పందనలు కనబరచడం జరిగిందో, ఇటువంటి ప్రయత్నాన్ని ఆశ్రయించడం జరిగిందో, అవి అభ్యాస బలం వల్ల వాసనలుగా మారుతూ ఉన్నాయి. ఈ వాసనలే మరణానంతర జన్మ రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత ఆయా అభిరుచులు, ఆయా ఆకాంక్షలు, ఆయా ప్రయత్నాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చేస్తూ ఉన్న క్రమంలో పూర్వము దానికి అనుగుణంగా చేయబడ్డ శాస్త్రీయమైన కర్మ లేక అశాస్త్రీయమైన కర్మను అనుసరించి ఇప్పటి ఈ అభిరుచికి దాని యొక్క రూపమే అయిన ఇప్పటి ఈ యొక్క అభిరుచికి అనుకూలత గాని ప్రతికూలత గాని, ఫలము దగ్గరగానే గాని సిద్ధంగానే ఉండి కానీ కొద్ది ప్రయత్నం మీద సాధించబడటం కానీ, బహు ప్రయత్నం మీద చాలా గొప్ప ప్రయత్నం వల్ల సాధించబడటం కానీ అనే ఈ స్థితులు కలుగుతూ ఉన్నాయి తప్ప, నిజానికి పూర్వకర్మయే ఇదిగో ప్రస్తుత అభిరుచిగా అనుభవంగా వస్తున్నది. అదే ఫల రూపంలో, భోక్త రూపంలో కూడా కనపడుతున్నది అదే. అంతేగాని నిజానికి వీటినన్నిటినీ విధించే దైవం అంటూ ఎవరు లేరు. వీటన్నిటికీ కారణము తన భ్రాంతియే, తన ఉద్దేశ్యమే తప్ప అన్యమైందేమి కాదు. తన ఉద్దేశంలో పరిణామాన్ని వికల్పం అనే పేరుతో చెప్తాం. దాని పరిమాణాన్ని కూడాను వాసన, వికల్పము, సంకల్పము ఇత్యాది పేర్లతో చెప్తాం. అదే అన్నిటినీ అనుభవిస్తున్నది. వాస్తవానికి పురుషుడు ఎట్టివాడో పౌరుషం అట్టిది, పౌరుషం ఎట్టిదో పురుషుడు ఎట్టివాడు. పురుషుడు అవిచ్ఛిన్నుడు, కేవల చైతన్య స్వరూపము కాబట్టి ఈ పౌరుషం కూడా చేతన మాత్రమే ఉన్నది తప్ప అన్యం కాదు. ఇక్కడ ఫలభోక్త రూపంలో జడత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ, ఫలభోక్త రూపంలో కనపడుతూ ఉన్నప్పటికీ అది కేవల పౌరుషమే తప్ప ఇక్కడ వాస్తవానికి పురుషుడంటూ అన్యుడు ఎవడూ లేడు. ఈ వాస్తవాన్ని ఇప్పుడు మనం క్రమంగా గట్టిపరుచుకోవాల్సి ఉంది. ఇటువంటి వాస్తవాన్ని కాకుండా అన్యత్వాన్ని ఆశ్రయించి చేసిన పురుష ప్రయత్నం వల్ల ఈ సంసారం సిద్ధమై దృఢమై ఉంది. దీని నుంచి బయటపడాలంటే ఇప్పటి వరకు ఎటువంటి అవగాహనలను సంపాదించినందువల్ల ఇటువంటి స్థితి కలిగిందో ఆ అవగాహనని మార్చుకొని వాస్తవం ఏదైతే ఉందో దాన్ని స్థాపించినందువల్ల పని జరుగుతూ ఉంది. వాస్తవం ఎలా స్థాపించబడుతూ ఉన్నదంటే శాస్త్రీయమైన ప్రయత్నం వల్ల. ఏమిటి శాస్త్రీయమైన ప్రయత్నం అంటే, పెద్దలు శాస్త్రాలు ఇచ్చిన విచారణ విధానం ఏదైతే ఉందో, అలానే శారీరకంగా ఎలా ప్రవర్తించాలని చెప్పి ఈ లోకంలో చెప్పబడి ఉందో, దీన్ని సదాచారం అనే పేరుతో చెప్తాం. ఈ సదాచారంతో మరియు సదాశయంతో జీవుడు వర్తిస్తూ ఉన్నట్లయితే పురుషుడు అంటే ఫల రూపంలో కనిపిస్తున్న, జీవన రూపంలో కనపడుతున్న ఆ ఫలం ఏదైతే ఉందో, పౌరుషం ఏదైతే ఉందో అది వర్తించినట్లయితే అది తన్ను తాను కేవలం పరమాత్మకు అన్యం కాదు, పరమపురుషత్వానికి అన్యం కాదు అనే విషయాన్ని క్రమంగా గుర్తించగలుగుతుంది. గుర్తించి ముక్తత్వము అనే దాని అవసరం లేని బంధానికి మోక్షానికి కూడా అతీతమైన కేవలత్వాన్ని అనుభవించగలుగుతుంది. దీనికోసం ప్రస్తుతం ఉన్న అనుభూతి అనేది ఇంతకుముందు నీవు అన్నట్లుగా అన్నిటినీ మించి ఉంటుంది కాబట్టి ఆ అనుభూతిని ఈ పౌరుషంతో జయించాలి. ఇప్పుడు అనుభూతి నీకు దశరథ రాముడిగా అనుభవానికి వస్తున్నట్లయితే ఈ దశరథ రాముడికి సదాచార రూపంలో కనపడుతున్న సత్కర్మలు, అదేవిధంగా దశరథ రాముని యొక్క స్వాభావికమైన అభిరుచి అయిన పరమజ్ఞానము, పరమస్థితి, పరమ వస్తు ఆత్మిక స్థితి అనే దాన్ని సహజంగా అభిరుచిగా ఉన్నది కాబట్టి దానిని సాధించుకోవటం అనేది కార్యక్రమంగా ఉన్నది. కాబట్టి మొట్టమొదట ఈ కార్యక్రమంలోకి నువ్వు ప్రవేశించావు.
దీనిని నీవు సరైన విధానాన్ని అర్థం చేసుకొని క్రమంగా అలా విచారణ చేస్తూ ముందుకు సాగినట్లయితే స్పష్ట రీతిని గ్రహించగలుగుతావు. ఇక్కడ అభ్యాసమే ఫలదాయి గాని దైవం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒకవేళ ఎవరికైనా శీఘ్రంగా దీంట్లో ప్రగతి కనిపిస్తూ ఉన్నది, ఈ విషయంలో అవగాహన మెరుగ్గా ఉంటూ ఉన్నది అంటే దానికి పూర్వకర్మయ్యే కారణం, పూర్వం అతడు చేసిన పరిశ్రమయ్యే కారణం. అయితే పూర్వ పరిశ్రమ నన్ను ఇలా చేయించుతుంది అని చెప్పి నీవన్నా కూడా పూర్వ పరిశ్రమ అనేది చేయబడి ఒక ముగిసిపోయిన కర్మయ్యే కాబట్టి ఆ ముగిసిపోయిన కర్మ యొక్క పరిమితిని గ్రహించి ఆ ఎంత పరిమితిని మనం దాటవలసి ఉందో చూసి ఆ పరిమితి ప్రకారం మరలా దానికి వ్యతిరేక దిశలో పనిచేసినట్లయితే అది జయించబడుతుంది. ప్రస్తుతం బలం పొందినదే నిలబడి ఉంటుంది. కాబట్టి వాసనలు ఉన్నాయన్నా లేవన్నా పౌరుషమే ఆశ్రయనీయం గాని మరొకటి కాదు. వాసనలు కనిపిస్తున్నాయి కాబట్టి విచారణ చేసి ఇప్పుడు నేను చెప్పిన మాటల వల్ల అర్థమవుతున్నది కాబట్టి ఈ మార్గాన్ని అనుసరించడం తప్ప ఉత్తమమైన మార్గం లేదు. రాఘవ, ఈ దైవం అనేది కేవలం ఆకాశ రూపమైనది. అది ఎవరిని ఏమి చేసినట్లు గాని ఏదన్నా ఉంటున్నట్లు గాని లేదు. దైవం అనేది వాస్తవానికి పెద్ద వస్తువే కాదు, దానికి పరిమితులు ఉన్నాయి. అది నిన్ను నియంత్రించలేదు. కానీ అవిచారాన్ని ఆశ్రయించావా, పూర్వం ఈ దైవం అనే దానికి కారణమై ఉన్న ఆ స్థితిని ఆశ్రయించావా, ఆ దైవం పుంజుకుంటూ ఉంటుంది, బలపడుతూ ఉంటుంది. అభ్యాసవశాత్తు దానిని జయించడం కష్టమని అనిపించే స్థితికి తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి అలా జడులాగా పడి ఉండటం కాకుండా ఇప్పుడు నువ్వు విచారిస్తున్న తీరుగానే విచారిస్తూ నేను చెప్పబోతూ ఉన్న పద్ధతిని అనుసరించి విచారణను కొనసాగించి వాస్తవాన్ని గుర్తెరిగి నీ సంశయాలన్నింటినీ తొలగించుకొని నీవు పరమపురుషత్వాన్ని సాధించుకోవాలి. అలా కాకుండా ఈ లౌకిక పురుషత్వంలో కనుక ఉన్నట్లయితే లోకానుభవం తప్పదు, లోకానుభవంలో సుఖదుఖానుభూతి తప్పదు, బంధానుభవం తప్పదు, ముక్తి అనే అవసరం ఆ అనుక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఆ ముక్తి అనేది లౌకికమైన ముక్తి రూపంలో మాటిమాటికి కనిపిస్తూ మరలా మాయమైపోతూ ఉంటుంది. క్షణికం ఈ ముక్తి. ఏమిటి లౌకికమైన ముక్తి అంటే, ఒక పరిస్థితి నుంచి నేను బయటపడాలని ప్రయత్నం చేసి ఆ పరిస్థితి నుంచి ఒకడు బయటపడుతూ ఉన్నాడు. అది ఆ పరిస్థితి నుంచి ముక్తి. ఇది నిరంతరం సాగుతూ ఉన్నది. పనిచేస్తున్నవాడు నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి నిద్రకు ఉపక్రమిస్తూ ఉన్నాడు. పని నుంచి ముక్తి అది. నిద్రిస్తున్నవాడు ఆ విశ్రాంతి ఆ ఇంద్రియాలకి మనసుకి సరిపోవటంతో నేను ఇక మేల్కుంటాను అనుకుంటూ మేల్కుంటూ ఉన్నాడు. అది నిద్ర నుంచి విముక్తి. తినేవాడు తినకముందు నేను ఇప్పుడు తినాలి అని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి పాత పనికి విముక్తి, క్రొత్త పనిలోకి తినడం అనే కార్యక్రమంలోకి అతడికి ప్రవేశం. అక్కడ అతని బంధం అన్నది. దాని యందు ఉంటూ ఇంక మరి తింటూ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడా అంటే పరిమితి ఉన్నది కాబట్టి అతనికి ఆ పరిమితిని అనుసరించి అతడు అక్కడతోటి ఆ మితి అయిపోవడంతో అతడు మరలా ఇంకొక పనిలోకి వెళ్ళాలనుకుంటాడు. ఇది చాలు అనుకుంటాడు. అప్పుడు అతడు భుజించడం అనే దాని నుంచి ముక్తిని పొందుతూ ఉన్నాడు. ఇలా నిరంతరం నానా సంకల్పాలు, ఆ సంకల్పాలను అనుసరించిన ప్రయత్నాల నుంచి మరలా ముక్తి. ఇలా ఈ ముక్తిని పొందడమే, ఈ మాటికి మార్చుకుంటూ ఉండడమే వికల్పం అనే పేరుతో చెబుతున్నాం. ఇటువంటి వికల్పం వల్ల నీకు ఈ స్థితి ఇప్పుడు సిద్ధమై ఉన్నది. కాబట్టి ఈ వికల్పాలన్నిటినీ కూడాను నాశనం చేసి వేసి మరొక పరిణామం అవసరం లేని, వాస్తవానికి పరిణామమే లేని నీ నిజస్థితి ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి సాధించావా అది మరలా పోయేది కాదు. రాఘవ, ఈ విషయం నువ్వు ఎరిగే ఉన్నావు. దానినే నీకు ఒక పద్ధతి ప్రకారం చెబుతూ ఉన్నాను. కాబట్టి ధర్మం అనేది కాబట్టి దైవం అనేది ఒకటి ఉన్నది అనే భావనని నీవు వదిలిపెట్టేసాయి. లోకులందరూ ఇలా అనుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఒకడు పుట్టుకతోటే అనేక భోగాలతోటి పుడుతూ ఉన్నాడు, భోగాల సమృద్ధితోటి పుడుతూ ఉన్నాడు. మరొకడు మొదట లేమితో పుట్టి ఆ తర్వాత ప్రయత్నంతో కొంత సంపాదన పరుడై
సాధించుకుంటూ ఉన్నాడు. మరొకడు అటువంటి ప్రయత్నానికి పూనుకోకుండానే జీవితాన్ని అంతా కూడాను జడత్వంతో, దారిద్ర్యంతో గడిపి వేస్తూ ఉన్నాడు. అయితే ఈ దారిద్ర్యంతో మరగిపోతున్న వాడైనా, మాటిమాటికి అపజయం పొందుతున్న వాడైనా, లేదు జీవితం తొలి నుండి వడ్డించిన విస్తరలాగా ఉంటున్న వాడైనా, వీళ్ళిద్దరూ కూడాను పూర్వకర్మలను అనుభవిస్తూ ఉన్నందువల్ల ఇటువంటి స్థితి కలుగుతూ ఉన్నది. ఇది ఒకడు ఒక మామిడి చెట్టు తోటని నాటి అది ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెరిగేటప్పటికి పంట చేతికి వచ్చే సమయానికి, ఇక పంట ఈ సంవత్సరం నుంచి వస్తుంది అనుకున్న సమయానికి తనువు చాలించాడు. కానీ అతడు నిత్యం ఆ తోటని శ్రద్ధగా పెంచి రక్షించుకుంటూ వచ్చాడు. అతని మనసు యందు ఆ తోట, దానికి రాబోయే పండ్లు, వాటి గురించిన విచారణ, అప్పటి వరకు తాను చేసిన ప్రయత్నము ఇటువంటివి మాత్రమే ఉన్నాయి. తిరిగి అతడు జన్మ తీసుకోవటంతో ఆ జన్మయందే పుట్టుకతోటే అతనికి ఆ తోట కలిగి ఉండడం, దాని యొక్క ఫలాల్ని అతడు అనుభవించడానికి సిద్ధంగా ఉండడం ఇత్యాది గమనిస్తాం. మరొకటికి ఇది దూరంగా ఉంటుంది. అటువంటి వాడిని చూసి, ఈ తోట కలిగిన వాడిని చూసి, వీడు భాగ్యవంతుడు, వాడికి ఏముంది, అదృష్టం బాగా కలిసి వచ్చింది, పంట బాగా పండుతోంది అనే మాటతోటి వస్తూ ఉన్నది. ఈ విధంగానే నానా ప్రయత్నాలు, వాటి ఫలాలు, ఆ ఫలాలు అందరి చేత కాంక్షింపబడినవే అయినప్పుడు, పూర్వం అటువంటి కర్మ చేసి వచ్చిన వాడు ఇప్పుడు ఆ ఫలం వడ్డించిన విస్తరలాగా దొరుకుతూ ఉన్నప్పుడు వీడికేమంటే చాలా అదృష్టవంతుడు అని మాట చెబుతున్నారు. ఈ అదృష్టం అంటే కనపడనిది ఇతనికి ఏదో ఉన్నది అని. ఏమి కనబడడం లేదు. ఇతని పూర్వకర్మ, ఇతడు పడ్డ పరిశ్రమ అనేది ఇప్పటి ఈ జీవితంలో అనుభవానికి లేకుండా ఆ కర్మ యొక్క ఫలం అనేది ఇప్పుడు అనుభవానికి వస్తున్నప్పుడు దాన్ని దైవం అనే పేరుతోటి చెబుతున్నారు. నిజానికి దైవ శబ్దము దేవతల పట్ల చెప్తాం. దేవతలు అదృశ్య ప్రియులు. ఈ దైవం కూడా కనపడదు కాబట్టి దీన్ని దైవం, ఈ కర్మ కూడా కనపడదు కాబట్టి కర్మఫలం కూడా అనుభవానికి వచ్చినప్పుడు కనిపిస్తుంది తప్పితే అంతకుముందు అది ఎక్కడ ఉంటుందో తెలియటం లేదు. కాబట్టి కొంత పాండిత్యంతో కూడుకున్న దైవ శబ్దం అనేది మొదట్లో ప్రయోగించబడింది. ఇది క్రమక్రమంగా అంతా దేవుడు చేస్తున్నాడు అనే భావనతోటి సామాన్య జనులు కూడా తీసుకున్నారు, సరైన అవగాహన లేకుండానే. ఇదే నీకు లోకం అంతటా వినిపిస్తూ గట్టిగా రూఢి పొంది ఉన్నది. నాకు ఇట్లా ఉంది, దేవుడు ఇట్లా చేస్తుంటే నేనేం చేయను అని కనపడుతున్నది. కానీ గమనించు, దరిద్రుడైన మహాభాగ్యశాలి అయిన చేత్తోటి ఒక వస్తువును పట్టుకున్నప్పుడు ఇద్దరూ గ్రహించగలుగుతున్నారు. ఒక అంగ వేసి నడిచినప్పుడు ఏ దిక్కుకు ఎవరు నడుస్తారో ఆ అటువైపుకి వాళ్ళు నడవగలుగుతున్నారు. వారి వారి ఉద్దేశాలను అనుసరించి పల్లెకు పోయేవాడు పల్లెకు పోతున్నాడు, పట్టణానికి పోయేవాడు పట్టణానికి పోతూ ఉన్నాడు. వాళ్ళ సదాచారాన్ని, కర్మలను అనుసరించి స్వర్గానికి పోయేవాడు స్వర్గానికి, నరకానికి పోయేవాడు నరకానికి, అదే మరలా మానవ లోకానికి పోయేవాడు మానవ లోకానికి పోతూ ఉన్నాడు. కాబట్టి ప్రయత్నంతో పనులు అవుతున్నాయి. ఈ ప్రయత్నం వెనక చేసినది, ఇప్పుడు చేస్తున్నది అనే 2 విధాలుగా ఉందని చెప్పి ఇంతకు ముందే చెప్పాను నేను. కాబట్టి ఎప్పుడూ కూడా నా పని, నా రాత ఇట్లా ఉంది కాబట్టి నేను ఇలానే ఉంటాను, నేనేం చేయను అనుకునేవాడు మూర్ఖుడు. రాత రాసింది ఎవరు? పూర్వము పౌరుషాన్ని ప్రదర్శించిన పౌరుష రూపుడు నీవే, ఆ బ్రహ్మదేవుడు, ఆ రాత రాసిన బ్రహ్మదేవుడు. కాబట్టి నీ రాతను నువ్వే మార్చుకోవాలి. అంతే తప్ప దీనిని బ్రహ్మదేవుడు నన్ను ఇలా చేస్తే నేను ఇలా ఉన్నాను, నేనేం చేయను అనే రూపంలో దీన్ని తీసుకోకూడదు. కాబట్టి నువ్వు అడుగుతూ ఉన్న ఈ ప్రశ్న, నా పూర్వం ఇలా ఉంటూ ఉంది కాబట్టి ఇలా ఉన్నాను, నేనేం చేయను అని చెప్పిన మాటకి ఇక్కడ విలువ లేదు. కాబట్టి రామా, నీకు శాశ్వతమైన ముక్తి అనే అనుభవం కావాలనుకుంటే కనుక, మరి ముక్తి అవసరం లేని స్థితి నీకు కావాలనుకుంటే, బంధం అనేదే కనపడని స్థితి నీకు కావాలనుకుంటే, అన్యమే తోచని స్థితి నీకు కావాలనుకుంటే, నీవు వాస్తవమైన తత్వదర్శనం చేయాలి. దానికోసం గురువుల్ని, శాస్త్రాలని అనుసరించి ప్రయత్నం చేయాలి. అప్పుడు పని జరుగుతుంది.
అంతేగాని పూర్వపు వాసన ఇలా ఉంది, పూర్వపు బలం ఇలా ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేనేం చేయను అనటానికి లేదు. దానికి పరిమితి ఉన్నది కాబట్టి దాన్ని జయించవచ్చు. అందువల్ల ప్రయత్నిస్తేనే ఆ ప్రయత్నంగా ఫలం వస్తుంది. ఆ ఫలమే నీకు నీవుగా అనుభవానికి వస్తున్నది. ఈ వాసనలు అనేవి రెండు విధాలుగా ఉంటాయని చెప్పబడినాయి. ఒకటి మలినము, రెండు అమలినము లేకపోతే శుద్ధము. ఒకటి శుభము, రెండవది అశుభము. ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ మనస్సు నిరంతరము ఈ వాసన అనే ఈ రెండు నదుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. మనస్పందనం అనేది అశుభ వాసన మార్గంలోకి వీటిని ఉంచకుండా శుభవాసన మార్గంలోనే మనస్పందనని ప్రయోగించడం, అంటే మన ప్రయత్నాన్ని, ఆలోచనల్ని, అభ్యాసాన్ని ఉంచడం ఏదైతే ఉందో ఇది పరమమైన స్థితికి చేర్చడానికి కారణం అవుతుంది. ఈ స్థితిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఏ విధంగా అయితే ఒక వస్త్రం యొక్క మలినాన్ని వదలగొట్టడానికి మరొక ఆ రంజక ద్రవ్యాన్ని, దీన్ని శుద్ధి ద్రవ్యాన్ని వాడి చివరికి నీటితో ఆ శుద్ధి ద్రవ్యాన్ని కూడా తొలగించి వేసి ఎలా అయితే ఆ బట్టని ఆరవేసి చక్కగా వినియోగం చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటామో అదే విధంగా ఈ పౌరుషము అనేది కూడా భ్రాంతి అయినప్పటికీ, అంటే ఈ విధమైన ప్రయత్నం చేయటం ఇటువంటివి కూడాను ఇంద్రియ ఇంద్రియాలే ఉపకరణంగా తీసుకొని గ్రహించి చేయడం అవుతుంది. కాబట్టి ఇది కూడా మలినమే కదా అని చెప్పి ప్రస్తుతం దాన్ని అలా భావించకుండా చేసుకుంటూ క్రమంగా ఇది కూడాను ఇంద్రియ అనుభూతియే కాబట్టి ఇక నీకు భ్రాంతి అంతరించింది కాబట్టి దానిని కూడా వదిలిపెట్టడం, ఈ సాధనానికి అంతం అనేది చూడటం ఏదైతే ఉందో అదే పరమమైన స్థితి. ఇది నిత్య సిద్ధమై ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయాలి. అప్పుడు రామచంద్రుడు అంటూ ఉన్నారు, ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా మునే తదేవ తిష్టామి కృపణ కిం కరోమ్యహం. మళ్ళీ ఇంకొకసారి ప్రశ్న చేస్తూ ఉన్నారు రాముడు. నా వెనకటి చేసిన పనులు నన్ను ఇట్లా నడుపుతుంటే నేనేం చేస్తాను, ఇప్పుడు నాకు ఇట్లా రాసి ఉంది, నేనేం చేయగలను అని చెప్పి రాముడు అంటే వశిష్ఠ భగవానుడు అంటాడు, అత ఏవ హి రామత్వం శ్రేయ ప్రాప్నోషి శాశ్వతం స్వప్రయత్నోపనీతేన పౌరుషేనైవ నాణ్యత. కాబట్టి ఒక రామా నువ్వు అలా అంటున్నావా, అలా అయితే చూడు, పూర్వం నువ్వు చేసిందే కదా ఈ వాసన వ్యవహారం అంతా కూడాను. కాబట్టి ఇప్పుడు నువ్వు మరలా దాన్ని సరి చేసుకోవచ్చు. ఎలా అంటే దీనికి ఆయా పనుల యందు నువ్వు గమనిస్తూ ఉండవచ్చు. చేతిలోంచి పడిన వస్తువుని తిరిగి గ్రహించవచ్చు. దీనికి పరిమితులు ఉన్నాయి అని చెప్పి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎటువంటిదంటే వస్తువు, ఒక గాజు వస్తువుని కనుక నువ్వు కాచే వస్తువుని కనుక క్రింద పడవేసినట్లయితే, జారబెడుచుకున్నట్లయితే అది ఎక్కడ పడింది అనే దాన్ని అనుసరించి యథాస్థితంగా దాన్ని తిరిగి సరిచేయగలవా లేదన్నది నిర్ణయం అయి ఉంటుంది. అది మెత్తని నేల మీద కనుక పడినట్లయితే దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్వపు స్థితిలోనే దాన్ని నువ్వు గ్రహించవచ్చు. కాకుండా కఠినమైన నేల మీద కనుక కొంచెం ఎత్తు నుంచి కనుక నీ చేత నుంచి జారినట్లయితే అది పగిలిపోతుంది. కాబట్టి దాన్ని యథాతథంగా తిరిగి గ్రహించడానికి కుదరదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? దాన్ని అతికించి వాడుకోవడానికి వీలైతే పని పూర్తి చేసుకుంటావు. అతికించడానికి కూడా వీలు లేని స్థితిలో అది ఉన్నట్లయితే ఇప్పుడు ఎలా చేయటం? తిరిగి వస్తువును సంపాదించటం. ఆ వస్తువుతో నీకు పని ఉన్నది కాబట్టి తిరుగు వస్తు సంపాదన చేయాలి. ఈ విధంగా పూర్వకర్మ వల్ల, దీని వల్ల వచ్చిన అజాగ్రత్త, తమస్సు అనే దాని వల్ల కానీ, ప్రస్తుత కర్మల్లో నువ్వు అనుసరించవలసిన విధానాన్ని అనుసరించకుండా ప్రవర్తిస్తున్న దాని వల్ల కానీ, ఇప్పుడు జరిగిపోయిన దానికి ఇప్పుడు ప్రతిక్రియ చేసినట్లయితే ఆ ప్రతిక్రియ జరిగిపోయిన దాని యొక్క స్థితిని అనుసరించి ఉంటుంది. కాబట్టి అలా జరిగిన తర్వాత ఆ పని సాధించబడుతున్నది. కాబట్టి ఇది నీకు స్పష్టంగానే తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి పూర్వపు కర్మ ఎంతటిదైనా కానీ, ఎలా జరగబోయినా ఉండని, అది అజ్ఞానం వల్ల ప్రాప్తించింది. ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించినందువల్ల ఆ వస్తువుతోటి అవసరం కానీ మరొకటి లేకుండా పోతుంది. నీకు ఈ దుస్థితి అనేది దూరం అయిపోతుంది. అజ్ఞానం వల్ల ప్రాప్తించినది జ్ఞానం వల్ల దూరం అవుతున్నది. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రం అజ్ఞానం వల్ల ప్రాప్తించిన వస్తువు ఏదైతే ఉందో అదే ఆధారమై ఉంది ప్రస్తుతం.
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాబట్టి ఈ శరీరాన్ని అసహించుకోకుండా ఇది నేను కాదు అనే భావన నీకు తెలిసి ఉన్నప్పటికీ దీన్ని నువ్వు వినియోగించాలి. కాబట్టి దీన్ని సరిగా రక్షిస్తూ దాన్ని సదాచారమునందు సత్ప్రయత్నమునందు నియోగించాలి. నియోగించినట్లయితే అది ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ రీతిగా పగిలిపోయిన తిరిగి గ్రహించలేని స్థితి ఎందుకు ఉన్నట్లయితే అధికమైన ప్రయత్నం అవసరం అవుతుంది, వస్తువునే సంపాదించవలసి వస్తుంది. కానట్లయితే యథాతథంగా వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు జరిగిపోయిన ఒక తప్పుని పూర్ణంగా సరిదిద్దడానికి పాక్షికంగా కొంత ఖర్చుతోటి, కొంత వ్యయంతో, కొంత నష్టంతో సరిదిద్దడానికి వీలవుతూ ఉన్నట్లుగా సమస్తమైన పనులు కూడా అలా ఉంటాయి. ఒక వెండి పాత్రలో, బంగారు పాత్రలో ఒలికిపోయిన, చిన్న పాత్రలోంచి ఒలికిపోయిన నెయ్యి యథాతథంగా తీసుకొని మరలా వాడుకోవటానికి వీలవుతుంది. నెయ్యిలోనే ఒలికితే ఏమీ జరగలేదని లెక్క, తిరిగి దాంట్లోకి వంపుకోవచ్చు. అదే ఒక రాతి మీద, ఒక చెక్క మీద, ఒక మెత్తని నేల మీద, ఒక బురదలో ఇట్లా గనక ఒలికిపోయినట్లయితే తిరిగి తీసుకోవడానికి కొంత నష్టంతో తీసుకునే స్థితి, అసలు పూర్ణంగా అసలు గ్రహించడానికి వీలు లేని స్థితి, పూర్ణంగా పాడైపోయిన స్థితి అనేది లభ్యం అవుతుంది. పూర్ణంగా పాడైపోయిన స్థితిలో మరలా వెన్న సంపాదించబడి కాచబడాలి, మరలా నెయ్యి సంపాదించబడాలి. పాక్షికంగా అయిన దగ్గరలో ఆ నష్టాన్ని భరిస్తూ ఉన్నదానితో పని పూర్తి చేసుకోవాలి. ఇది విధానం. ఇది స్పష్టంగా మనకు కనపడుతూ ఉన్నది కదా. కాబట్టి ఆగామి రూపంలో, ఇప్పుడు వస్తున్న అనుభవాల రూపంలో కనపడుతున్న ఈ అవసరాలు, వాటికి తగిన ప్రయత్నాలు ఇత్యాది ఎలా అయితే సాధించబడుతున్నాయో అదే విధంగా వెనకటి కర్మ వల్ల వచ్చిన ఈ జీవితాన్ని కానీ, ఈ జీవితాన్ని పరమశ్రేయస్సు కోసం ఉపయోగించడంలో కానీ దీని సామర్థ్యం ఇంతవరకు అని చెప్పి గుర్తించి, నీ దగ్గర ఒక వెదురు బుట్ట ఉన్నది, ఆ వెదురు బుట్ట చిల్లులతోటి ఉన్నది కాబట్టి దాని యందు ఏదైనా ద్రవాన్ని నింపడం అనేది కష్టంగా ఉన్నది. చిల్లులు అధికంగా ఉంటే ధాన్యాన్ని నింపడం కూడా కష్టమే. కాబట్టి ధాన్యం నింపడానికి అవసరమైనంత తక్కువ వ్యవధితో ఉండే బుట్టను గ్రహించవలసి ఉంటుంది. ఆ బుట్టగా దాన్ని కల్పించవలసి ఉంటుంది. దాంట్లో ద్రవ పదార్థాన్ని కనుక ఉంచవలసి వచ్చినట్లయితే దాని యందు ఒక ప్లాస్టిక్ కాగితం, రసాయనిక కాగితం లాంటిది, పొర లాంటిది దానికి లోపల ఉంచినట్లయితే దాంట్లో నీరు పోసినా సరే చక్కగా ఉంటుంది. ఇది పురుష ప్రయత్నం యొక్క స్వరూపం. దానికి తగినట్లుగా ఉన్నదాన్ని తయారు చేసుకోవడమే పురుష ప్రయత్నం యొక్క స్వరూపం. కాబట్టి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించు, పౌరుషాన్ని ఆశ్రయించు. ఇప్పుడు నీ జన్మ, నీ జీవితం, నీ శక్తి సామర్థ్యాలు ఇటువంటి పరిమితులు నీకు అనుభవానికి వస్తున్నట్లయితే ఇది దేనిని తోడు చేసుకొని ఈ పనిని పూర్తి చేయగలుగుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఆ తోడే శాస్త్రము, గురువాక్యము. గురువాక్యము అనేది గురువు గారి సన్నిధిలో కనపడుతుంది కాబట్టి గురువు నీకు అవసరం అవుతూ ఉన్నారు. కాబట్టి శాస్త్రము, గురువు, అదేవిధంగా వీళ్ళిద్దరిని ఆశ్రయించడం అనే స్వప్రయత్నము, శాస్త్రానికి కట్టుబడి ఉండటం, గురువాక్యాన్ని తలదాల్చటం అనే ఈ ప్రయత్నమే, పౌరుషమే, ఇదే ఆ ప్లాస్టిక్ కాగితం. సమస్తమైన పనుల్ని, అన్నిటి ద్రవ్యాలను నిలపగలిగే స్థితి. ఇటువంటి పౌరుషాన్ని ఈ విధంగా ఈ ఉదాహరణల ద్వారా గ్రహించగలగాలి. ఇప్పుడు స్థితి ఏదైనా కావచ్చు కాక, ఈ స్థితి నుంచి నాకు కావాల్సిన దానికి వెళ్ళడానికి నేనేం చేయాలని ఆలోచన చేసుకోవాలి తప్ప, నా పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళంటే భాగ్యవంతులు, ఆ మంచి పండితుల ఇళ్లలో పుట్టారు, వాళ్ళ చిన్నతనం నుంచి ఈ జ్ఞానం అబ్బింది, నాకెక్కడి నుంచి అబ్బుతుంది, నాకెవరు చెప్తారు అనే ఆలోచన కాకుండా, ఎక్కడ పుట్టిన వాడైనా మొట్టమొదటి అక్షరంతో ఎట్లయితే వాడికి దానం అనేది మొదలవుతుందో, మొట్టమొదటి తొలి శబ్దంతో, అలానే ఆ పనిని ఇప్పుడు నువ్వు మొదలెడితే క్రమక్రమంగా అది పూర్తవుతూ ఉంటుంది. కొంతకాలం వెనుదిరిగి చూసేటప్పటికి పూర్వ వాసనలు, మలిన వాసనలు క్రమంగా ఆహారం లేక అల్లాడిపోతూ మరుగైపోతూ ఉంటాయి. క్రొత్తమైన శ్రేష్టమైన వాసనని నువ్వు పెంచుతూ ఉన్నావు కాబట్టి శ్రేష్టమైన అభ్యాసంతో పరమశ్రేయస్సును పొందడం కోసం క్రమంగా కొంతకాలానికి ఇది చక్కగా నీ మనస్సుగా, నీ ఆత్మగా రూపుదిద్దుకుంటుంది. ఈ విధంగా నిన్ను నీవు జయించి, నీ పూర్వపు నిన్ను జయించి ఈ క్రొత్త నిన్ను కేవలుడిగా ఆవిష్కరించుకున్నట్లయితే పని పూర్తవుతుంది. ఇది తప్ప లోకంలో మరొక దారి అంటూ ఏమీ లేదు. నీవు కేవలము చైతన్య మాత్రుడివి, జడ స్వభావుడివి కాదు.
నీ చైతన్య స్వరూపుడైన నీవు నిరంతరము నానా కళల్ని ధారణం చేయగలిగే స్థితిని కలిగి ఉన్నావు. ఈ కళలే నీకు జడ స్వరూపంలోను, చేతన స్వరూపంలోను, అన్య రూపంలోను కనపడుతూ ఉన్నాయి. అన్యం నీకు కనపడుతున్నంతసేపు నేను ప్రాజ్ఞుడు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను నీ ప్రయత్నాలన్నీ ఉంటాయి, నీ దర్శనాలన్నీ ఉంటాయి. పూర్ణ ప్రాజ్ఞావస్థలో అక్కడ అవన్నీ కూడా సుప్తములై ఉంటాయి. అక్కడ కేవల ఆనంద స్వరూపమైన ఉంటావు. ఈ మూటికి అతీతమైనది, వాస్తవమైనది, నిజమైన నీవు ఆత్మ, అదే పరమాత్మ అనే పేరుతో కూడా చెప్పబడుతున్నది. దీన్నంతా క్రమంగా అభ్యాసం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇదంతా కూడా స్పష్టంగా నీకు దర్శనం అవుతుంది. ఎప్పుడో నీకు సందేహం వస్తుంది ఒక్కొక్కసారి, ఈ లోకంలో అందరూ ఏవేవో కార్యాలు సాధిస్తూ ఉన్నారు, మనం ఈ గురువు అని, శాస్త్రం అని, ఈ మార్గం అని చెప్పి జీవితం అంతా ఇందులో గడిపేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమైనా వస్తుందా, రెంటికి చెడ్డగా రేవడైపోతామా అనే సంశయం నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు ఆలోచించవలసిన విధానం ఒకటే, జనులందరూ ఏ ఏ శాస్త్రాలను అనుసరించి, ఏ ఏ లౌకిక శాస్త్రాలను అనుసరించి పనులు చేసుకుంటున్నారో ఆ లౌకిక శాస్త్రాలన్నిటికీ ఆధారమైనది పరమజ్ఞానము, పరమ వస్తు స్థితి. దాని గురించి బోధించేది ఎప్పుడు కూడా ఉత్తమోత్తమైన, అత్యుత్తమమైన బోధ అయి ఉంటుంది. ఆ అత్యుత్తమ బోధ ఏం చెబుతుంది? లోకానికి సంబంధించి సదాచారాన్ని పాటించు, ముక్తికి సంబంధించి విచారణ గావించు, జ్ఞానం విచారణ గావించు అని చెబుతున్నది. కాబట్టి లోకం అనిత్యమని చెబుతూ ఉన్నది, నిత్యమైనది నీవు మాత్రమే అని చెబుతూ ఉన్నది. కాబట్టి అట్టి నిన్ను చూడడానికి చేసే ప్రయత్నం వల్ల నీకు వచ్చే నష్టం అంటూ ఏమి లేదు. విచారణను ఆశ్రయించి లోకంలో కనపడుతున్న సమస్తము కూడా క్షణిక మాత్రమైన విషయాన్ని కూడా, అనిత్యమైన విషయాన్ని కూడా నువ్వు గుర్తించి, కాబట్టి ఆ భ్రాంతిని వీడి మంచి పని ఎందే ఉండు. ఏదైనా నువ్వు చేసిన పని వల్లనే ఫలితం వస్తున్నది కాబట్టి నువ్వు మంచి పని చేస్తుంటే మంచి ఫలితమే వస్తుంది. ఎప్పటికైనా రావాల్సిన నాటికి వచ్చి తీరుతుంది. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. సంశయం కలిగినప్పుడు ఏం చేయాలన్నది నీకు నేను ఇప్పుడు చెప్పాను. ఈ లోకంలో ఎవరు ఏ అభ్యాసం చేస్తున్నారో అదే. కర్రసాము నేర్చుకునేవాడు కర్రను త్రిప్పగలుగుతున్నాడు, కత్తిసాము నేర్చుకునేవాడు కత్తిని తిప్పగలుగుతూ ఉన్నాడు. మరొక కళని అభ్యసించేవాడు ఆ కళ యందు నిష్ణాతుడవుతూ ఉన్నాడు. ఒక కళను అభ్యసించేవాడు మరొక కళ యందు క్రొత్తవాడవుతూ ఉన్నాడు, నేర్పరి కాలేకపోతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తించి ఏ ఏ అభ్యాసాలు పారమాత్మికత్వానికి, పరమస్పృహలోకి ప్రవేశించడానికి, ఆ స్పృహను అనుభవించడానికి కారణమవుతున్నాయో ఆ అభ్యాసాలను ఇప్పుడు నువ్వు గ్రహిస్తూ ఉన్నావు కాబట్టి, ఆశ్రయిస్తూ ఉన్నావు కాబట్టి నీ అనుభవం అలానే కాబోతోంది. కాబట్టి నిన్ను నీవు పరిణామరహితుడిగా గుర్తించి, పరిణామాలన్నీ కూడా నీకు అన్యం కాదని చెప్పే విషయాన్ని గుర్తించి, ఏ పరిణామం యందు కూడాను అహంకారాన్ని వహించకుండా ఉండటం ఏదైతే ఉన్నదో అదే పరమమైన స్థితి. ఆ స్థితిని సాధించడానికి నీవు ముందుకు నడుస్తున్నావు రామా. ఇదంతా పెద్దలు నడిచిన బాట. ఈ బాటను అనుసరిస్తే సర్వశుభాలు కలుగుతాయి. కాదని మూర్ఖించి నేను ఇలా చేయను అని ఇంకొక విధంగా చేస్తే అదే నీకు ప్రాప్తిస్తున్నది. మరొకటి ఏం లేదు కదా. నువ్వేం కోరితే అదే కదా ప్రాప్తిస్తూ ఉన్నది. నువ్వు సాధించగలుగుతున్నావు కదా. కాబట్టి నీ సాధనని ఈ వైపుకు ఉన్ముఖం చేయటమే విషయం. ఇది నీకు తెలియని విషయం కాదు. అయినా సరే నీకు ఇప్పుడు ఇది నీ జ్ఞానం దృఢతరం కావటం కోసం అని చెప్పి నీకు చెబుతూ ఉన్నాను. ఎంతకాలం వరకు అయితే నీకు విశ్రాంతి లభించదో అంతకాలం వరకు కూడాను గురువును వదిలిపెట్టరాదు. ఎంతకాలం వరకు అయితే నీకు విశ్రాంతి లభించదో అంతకాలం వరకు శాస్త్రాన్ని వదిలిపెట్టకూడదు. ఈ గురువుని, శాస్త్రాన్ని తోడు చేసుకొని ఆ సాధు సేవలో జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే కొంతకాలానికి పని అవుతుంది. అభ్యాస ఫలం ఇలా ఉంటుందని నీకు అనుభవమే, లోకలందరికీ అనుభవమే. ఆబాల గోపాలం ఇలానే చేస్తూ ఉన్నది. పశువుల కాపరి అయినా సరే ఆ ములుకోలకి ఆ ముళ్ళును తీసుకొచ్చి చక్కగా సాది దానికి గుచ్చి దాన్ని వాడుకుంటూ ఉన్నాడు ముళ్ళుగర్రగా. ఆయా నారని వాటిని తీసుకొచ్చి చండ్రకొరలు పేలుకొని వాటిని కొరడాలుగా వాడుకుంటూ ఉన్నాడు పశువుల్ని కాచుకోవటానికి. ఆయా తరువుల నుంచి ఆయా కర్రల్ని సేకరించి వాటిని చక్కగా చివ్వి ఒక వాడుకోట అనువుగా కర్రగా తయారు చేసుకొని
వాటిని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అభ్యాసంతో పనులు అవుతూ ఉన్నాయి. అక్షరాలను దిద్ది అక్షరాలను కలిపి చదవడము, మాటలుగా చదవడము, వాక్యాలుగా చదవడము, కొత్త కొత్త భావాలన్నిటినీ వాటి యందు దర్శించటము ఇత్యాది అభ్యాసాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అతడు లోకంలో పండితుడిగా కనపడుతూ ఉన్నాడు. అతడు చెప్పదలుచుకున్న విషయాన్ని సుస్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఎవరి దగ్గర అయితే ఈ అభ్యాసం లేదో వారి దగ్గర మాటలు కరువైనందువల్ల తాము చెప్పదలుచుకున్న విషయం లందు వాళ్ళు మోగలైపోతూ ఉన్నారు, అసమర్థుల్లాగా కనపడుతున్నారు. కాబట్టి అభ్యాసం ద్వారానే సర్వము సాధ్యమవుతున్నది. ఉత్తమమైన అభ్యాసాన్ని ఆచరించడానికి అడ్డు ఎవరు? నీ పూర్వపు స్థితి దానికి అడ్డు తగులుతుంది అనుకుంటే గనక ఎంత కుదురుతుందో అంతతోటి మొదలుపెట్టు. ఎవరికైనా ఇదే దారి. క్రమక్రమంగా దానికోసమే నువ్వు మిగతా దాన్ని అంతా చేసుకుంటూ ఉంటే రోజు మొత్తం నీకు దొరకనట్లయితే 1 సెకండ్ దొరుకుతుంది. నీ భ్రాంతి దీంట్లో కూడా ఆ 1 సెకండ్ అని దీనికి వాడు. 1 నిమిషం దొరుకుతుంది, ఆ 1 నిమిషాన్ని దీనికి వాడు. 1 గంట దొరుకుతుంది, ఆ 1 గంట మాత్రమే దీనికి వాడుకో. క్రమక్రమంగా నీ రోజంతా దీనితోటే నిండిపోతుంది. అప్పుడు ఇంకా ఎవరు చెప్పవలసిందే ఉంది, నీకు కావాల్సిన పని జరిగిపోతుంది. కాబట్టి నాకు ఇది కాదే అని చెప్పి ఎవరు అనుకోవాల్సిన పని లేదు. నా వల్ల ఎక్కడవుతుంది అనుకోవాల్సిన పని లేదు. మొదలు పెట్టకపోతే ఎప్పటికీ అది దూరమే. మొదలు పెడితే నిన్నటి పరిస్థితి నిన్నటికి వెళ్ళిపోతుంది, నేటి పరిస్థితి నేడు క్రొత్తగా కనపడుతుంది. రేపటికి నిన్నటి పరిస్థితి మొన్నటిది అవుతుంది, తగ్గిపోయి నిన్నటిది ఆధారం అవుతుంది. ఇలా క్రమంగా ఈ ఆధారాన్ని తీసుకొని క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ పని సాధించుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఈ శాస్త్రాన్ని ఇప్పుడు నా దగ్గర నుంచి వినటానికి ఇప్పుడే ఉద్యుక్తుడివై కూర్చున్నావు కాబట్టి ఇది క్రమంగా అనేక విధాలుగా ముందుకు సాగి ఈ లోతులన్నింటినీ చర్చిస్తూ విషయం ఏమిటో తెలియజేస్తూ క్రమంగా ఇప్పుడు నేను చెప్తున్న విషయమే అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తి నేతరత్ స్వసంకల్పవశాత్ బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే అని చెప్పి నీకు మొట్టమొదట ఇవ్వబడ్డ ఆ జ్ఞాన శ్లోకం నీ పట్ల అది రుజువు అవుతుంది. నీవు తప్ప అన్యమైనది ఏమీ లేని స్థితి లభ్యం అవుతుంది. ఇప్పుడు చెబుతున్నది ఎవరు, వింటున్నది ఎవరు, తక్కిన ఈ ప్రేక్షకులు ఎవరు, సభ్యులు ఎవరు, ఇక్కడ అలా కాకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు, గతించిపోయిన వాళ్ళు ఎవరు, రాబోయే వాళ్ళు ఎవరు, పుట్టబోయే వాళ్ళు ఎవరు, ఈ యుగాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నిటికీ కూడాను నీకు స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఆ అవగాహన కలగడంతో నీలో నీవు నెమ్మది పట్టడం జరుగుతుంది. ఇది తత్వం. కాబట్టి నాయనా యత్ అతి సుభగమార్య సేవితం తత్ శుభమనస్సృత్య మనోజ్ఞ భావబుద్ధియా అధిగమయ పదం సదా విశోకం తదను తదప్యవముచ్య సాధుతిష్ట. కాబట్టి పూర్వీకులైన వాళ్ళు, నీకు ముందు నడుచుకుపోయిన వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు ఎటువంటి భావాన్ని, ఎటువంటి అభ్యాసాలని అనుసరించి ఆ పరమపదాన్ని సాధించారో, సాధించి ఇప్పుడు నీ కంటికెదురుగా కనపడుతూ ఉన్నారో అదే విధంగా నువ్వు కూడా చేయి. స్పష్టంగా ఉంది కదా మార్గం. ఆ మార్గాన్ని అనుసరించి ఓ సాధు పురుష చక్కగా నీలో నీవు ప్రతిష్టని పొందు. ఇదే కావాల్సింది. కాబట్టి ఈ జీవుడు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే జాగ్రత్త స్వప్నము ఈ 2 అవస్థల యందు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. వీటిల్లో జాగ్రత్త అవస్థ యందు జడతా బుద్ధి అధికంగా ఉంటుంది, స్వప్నావస్థ యందు కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి స్వప్నము లేక జాగ్రత్త అవస్థ యందు చూడబడుతున్న ధ్యాన స్థితి అంటే విచారణ స్థితి, ఇవి ఈ జడతా స్థితి కంటే కూడా ఉత్తమమైనదిగా చెప్పబడుతున్నది. ఈ ఉత్తమ స్థితి యందు ఉండేవాడు సర్వము సాధించుకోగలుగుతాడు, సర్వాన్ని పొందగలిగే అవుతాడు. అతడికి తీరని కోరికలు అంటూ ఉండవు. కేవలం జడత్వాన్ని మాత్రమే ఆశ్రయించిన వాడు శ్రమ అధికంగా పడవలసి ఉంటుంది, అక్కడ అతడు సాధించవలసి ఉంటుంది. ఈ జడ సూక్ష్మత్వాలనే చేతనత్వాలనే రెంటిని స్పష్టంగా గ్రహించి ఆ గ్రహణాన్ని తాను ఏదైతే గ్రహించగలిగి ఉన్నాడో ఆ ప్రయత్నం ద్వారా అది జాగ్రత్త అవస్థ యందు సాకారం చేసుకుంటూ దానిని స్పష్టంగా ఆ సంకల్పావస్థ యందు
తైజస అవస్థ ఏందో అవగాహన కూడా పొంది ఉంటూ క్రమక్రమంగా అక్కడే వాసనల్ని జయిస్తూ అక్కడే ఆత్మస్వరూపాన్ని ధరిస్తూ ప్రజ్ఞామాత్రుడిగా ఉంటున్న తాను, ఖండానందాన్ని అనుభవిస్తున్న తాను అఖండ ఆనందాన్ని అనుభవించే ఆత్మగా వెలుగొందాలి. ఆ స్థితిని నువ్వు సాధించడం కోసం ముందుకు వెళ్తూ ఉన్నావు. దాని గురించే నువ్వు కోరుకున్నావు. అది నీకు సిద్ధం అవుతూ ఉన్నది ఇప్పుడు రామా. కాబట్టి పని ఆపివేసి కూర్చుంటే పని జరుగుతుందనే భ్రాంతిని వదిలిపెట్టి ఈ పనిని ఎలా చేయాలనే ఆలోచన, దానికి అనుగుణమైన పనులు ఇలా పెట్టుకుంటూ ఉండాలి. దీనికి ముముక్షు ఎట్లా వ్యవహరించాలి ఈ కోరిక కలిగిన వాడు అనే విషయాన్ని నీకు ఇప్పటిదాకా చెప్పాను. ఇంకా ముందు ముందు చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి నీవు చేసిన పనికే నీవు భయపడిపోయి నాకు ఇట్లా జరుగుతుంది, ఎవరో చేస్తున్నారనే భ్రాంతిలో మునగకుండా, ఓకే ఇప్పటి వరకు ఈ స్థితికి వచ్చి ఇట్లా 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 అనుభవానికి వస్తూ ఉన్నది ఈ స్థితిని ధరించి ఉత్తమోత్తమైనదని చెప్పబడుతున్న పరమస్థితి ఏదైతే ఉందో నా విచారణకు అందుతూ ఉన్నది కానీ, లేక అందబడవలసి ఉన్నది కానీ అయినా స్థితిని నేను సాధిస్తాను అనే భావనను పెట్టుకొని తదనుగుణమైన ప్రయత్నాన్ని శాస్త్రాధ్యయనము, గురూపదేశ అనుసరణము అనే మార్గాల ద్వారా సాధించుకోవాలి. ఆయన జయోస్తు. జై సద్గురురామ్.